అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం దేవీపట్నం గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ను సందర్శించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శాలువతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికిన రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్, డిఎఫ్ఓ నరేంద్రియన్ ముందుగా పాపికొండల విహారయాత్రకు వెళ్లి వచ్చిన పర్యాటకులతో ముచ్చటించారు. పాపికొండల విహారయాత్రకు సంబంధించి అలాగే బోటు సదుపాయాల గురించి పర్యాటకులను అడిగి తెలుసుకున్నారు. పోచమ్మ గుడి బోటింగ్ పాయింట్ వద్ద కంట్రోల్ రూమ్ అలాగే బాత్రూంల సదుపాయం పర్యాటకులను ఏర్పాటు చేస్తాము అని తెలిపారు. ఇతరత్ర అవసరాలకి ఏమన్నా ఇక్కడ ఇబ్బంది కలిగిందా? ఏమన్నా ఇక్కడ దిగిన తర్వాత మీకు ఇక్కడ ఏమైనా ఫెసిలిటీ కావాలనిపించిందా? ఇక్కడ కానీ సందర్శనకు వెళ్ళేటువంటి పర్యాటకులకు సంబంధించి ఏ రకంగా ఉంది, ఇక్కడ సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారా లేదా, గతంలో అన్న అనుభవాల దృష్ట్యా ఎంత మేరకు దీన్ని మనం సేఫ్ జోన్గా తయారు చేయగలుగుతున్నాం అనేటువంటి అంశాల మీద చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ బోట్లు మొత్తం 16 బోట్లు ఉన్నాయి. అందులో 2 బోట్లు వచ్చి టూరిజం డిపార్ట్మెంట్వి, 14 బోట్లు వచ్చి ప్రైవేట్ బోట్లు. వెళ్ళవలసినటువంటి డిస్టెన్స్ వచ్చి 40 నాటికల్ మైల్స్. వాటర్ని ఇప్పుడు కూడా నాటికల్ మైల్స్తో కొలుస్తారు కదా, 40 నాటికల్ మైల్స్. అదేవిధంగా పేరంటాలపల్లి వరకు వెళ్ళడం, తిరిగి రావడం అనేటువంటిది ఈ పర్యటన యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఇందులో భాగంగా అక్కడ సందర్శకులు వెళ్ళి వచ్చిన వాళ్ళని, టూరిస్టుల్ని కూర్చుని మాట్లాడడం జరిగింది. వారు ఏ రకంగా ఈ ఆనందాన్ని పొందుతున్నారనేటువంటి విషయాన్ని వాళ్ళని అడగడం జరిగింది. వారందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బాగుంది, మేము చూసి వచ్చి రావటం అనేది మాకు మంచి అనుభూతిని కలిగించింది అనేటువంటి మాట చెప్తున్నారు. అయితే కొన్ని సౌకర్యాలు ఇంకా కావాలనేటువంటి మాట వారు చెప్పారు. ముఖ్యంగా పేరంటాలపల్లి దగ్గర అక్కడ మనకి క్యాంపింగ్ అనేటువంటిది కావాలనేటువంటి విషయంలో ఇంతకుముందు ఉన్నది, దాన్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటిది ఒకటి. అదేవిధంగా మన కొరటూరు దగ్గర కూడా అక్కడ క్యాంప్ చేసుకోవడానికి, అదేవిధంగా మొబైల్ స్టెప్స్ వేసుకోవడానికి, ఎందుకంటే గుళ్ళోకి వెళ్ళి రావడానికి అక్కడ ఈ వర్షాకాలం అయితే బందగా అయిపోతుంది అనేటువంటి మాట చెప్తున్నారు. దానికి ఒక మొబైల్ స్టెప్స్ వేసుకోవడం ఎలాగనేటువంటిది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన తర్వాత బొసంగండి దగ్గర కొంత ఫెసిలిటీస్ అడుగుతున్నారు వాళ్ళు. టాయిలెట్స్ కానీ బయోమెట్రిక్ టాయిలెట్స్ అనేటువంటిది ఏర్పాటు చేస్తామని దానికి ఒక ప్రపోజల్ పెట్టామని మా టూరిజం డిపార్ట్మెంట్ వారు చెప్పారు. దాన్ని కూడా ఏర్పాటు చేయటం, అదేవిధంగా బోట్లలో ఉండేటువంటి సేఫ్టీ, ప్రధానంగా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బోట్ సేఫ్టీ విషయంలో కూడా పూర్తిగా అన్ని మెజర్స్ తీసుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. లోపల ఎక్కడా కూడా ఫైర్కి సంబంధించినవి కానీ, ఇతరత్ర చెత్త ఉండటం కానీ, గ్యాస్ సిలిండర్లని క్యారీ చేయటం కానీ ఇలాంటివి లేకుండా పూర్తి సేఫ్టీ ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేసుకోవటం, ఆ రకంగా బోట్లు బాగానే సేఫ్టీ మెజర్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ జరగాల్సి ఉంది, అప్గ్రేడేషన్ జరగాల్సి ఉంది. ఇప్పుడు ఎప్పుడో తయారు చేసిన బోట్లు ఇవి, వీటిని కొంచెం ఫెసిలిటీ పెంచే విధంగా చైర్స్ కానీ ఇతరత్ర కానీ కొంచెం పెంచుకోవాల్సి ఉంది. అదేవిధంగా ఎవరైతే టూరిస్టులు కోరిన విధంగా ఫెసిలిటీస్ కొన్ని ఏర్పాటు చేస్తే ఇది ఒక సమగ్రమైనటువంటి ప్రాంతంగా తయారవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా వాళ్ళకి ఆనందం, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్కి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. వీటితో పాటు మనం ఇంకా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయనటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు వస్తుందనేటువంటి విషయంగా మనకి ఇక్కడ వాటర్ లెవెల్ ఏ రకంగా ఉంటుంది, ఏదేది సబ్మెర్జ్ అయిపోతుంది అనేటువంటి ఆలోచనతోటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఇంకా డెవలప్ చేయడానికి అవకాశం లేదు. అందువల్ల ఉన్న దాంట్లో ఏ రకంగా దీన్ని వృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా గుడిసె అనేటువంటి ప్రాంతం అది అద్భుతంగా ఒక సందర్శకులందరినీ కూడా ఆకర్షిస్తున్నటువంటి ప్రత్యేకమైన ప్రాంతం. దాంట్లో ఫెసిలిటీస్ బాగా ఉన్నాయనేటువంటి ఆలోచన ఉంది. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవటం ఎలాగా. అదేవిధంగా దీన్ని మొత్తం ఒక సర్క్యూట్గా తయారు చేసి పుష్ప సర్క్యూట్ అనేటువంటి ఒక మాట కూడా అంటున్నారు.